శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము 7 శౌనకాదుల ప్రశ్నంబు. శ్లోకము 40 భావము. ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషం చేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు అయిన సూతుని చూసి ఈ విధంగా అన్నారు. శ్లోకము 41. సుధీమనులతో ప్రథమగణ్యుడవైన సూతమునీంద్ర, నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మములు, శాస్త్రములు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేద వ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు. శ్లోకము 42. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కళ్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు. శ్లోకము 43. చక్కటి గోష్ఠులతో మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. శ్లోకము 44. మునీంద్రాసూత, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. శ్లోకము 45. ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని, అభివృద్ధిని అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్య నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించడం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా సూత, అవన్నీ మాకు వినిపించు. శ్లోకము 46. శ్రీ మహావిష్ణువు యొక్క గుణ కీర్తనములతో కూడిన పలుకులు వాక్కులకు అధిదేవత అయిన సరస్వతీదేవికి అలంకారాలు, మృత్యుదేవతకు భయం కలిగించేవి, భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి, సకల పాపాలను పోగొట్టునవి, నిత్య కళ్యాణములను సమకూర్చేవి. శ్లోకము 47. మహాత్మాసూత, కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకున్న గోవిందుని కథలను పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు. శ్లోకము 48. పుణ్యాత్మ సూత, శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. శ్లోకము 49. సూత, రుదేంద్రచంద్ర, అత్యంత విస్తరమైనది, దాటరానిది, అనచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింప సఖ్యము కానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి చుట్టుకుపోయినది అయి, దాట సఖ్యంగానిదై గంభీరము కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందనుని కథా సుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా. శ్లోకం 50. పరమ ధీమంతుడవైన సూత మహర్షి, భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే శ్రీహరినామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి. సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే
వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి. పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి. అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. వేల కొద్ది మాటలెందుకు గాని మాకు శ్రీహరి మహత్వాన్ని వినిపించండి మహానుభావా. శ్లోకము 51. అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతాలైన మహావీర కృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో దీర్ఘసత్రమనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది. శ్లోకము 52. ఓ సూత మహర్షి, మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల పాపాలను పోగొట్టుకుని తరించాలని కోరుతున్న మాకు నీవు కనిపించావు. శ్లోకము 53. ఓ సూత మహర్షి, ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత ఆధారం లేని ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.